ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తల్లికి వందనం అర్హులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు. పుంగనూరు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తల్లికి వందనం అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉన్న తల్లికి వందనం అందుకున్న కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలు ఉన్నా, నలుగురు పిల్లలు ఉన్నా అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పడేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నా, నలుగురు పిల్లలు ఉన్నా వారికి కూడా తల్లికి వందనం పడడంతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పిల్లల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. Thank you, Chandrana. Thank you, Lokeshana. Thank you, Chandrana. Thank you, Lokeshana. Thank you, Chandrana. Thank you, Lokeshana. Thank you, Chandrana. Gettiga cheppanda. Thank you, Chandrana. Thank you, Lokeshana. Thank you, Chandrana. Thank you, Lokeshana. Lokeshana. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రబాబు, 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 జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు 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 గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. हमारा को चित्तूर जिला, हमारा गाँव आपको पुंगनूर है। हम पुंगनूर में हम 3 बच्चे, रामत नगर हमारा, हम 3 बच्चे हैं। हमारे 3 बच्चा को चंद्र बाबू सर 3 बच्चा को पैसे डाले ही हैं, उनको आपको सही सलाह से थैंक्स बोलती हूँ. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందర హామీ ఇచ్చిందో సూపర్ 6 దాంట్లో భాగంగా నిన్నటి రోజు ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం అనేది ఒక హామీ నెరవేరుస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. ఇద్దరుంటే ఇద్దరు, ఒకరికి ఒకరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే కూడా నలుగురు కూడా ఖాతాల్లో డబ్బులు పడటం, జమ చేయడం జరిగింది. అందుకు గాను పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు మహిళలు, పిల్లలు అందరూ ఆయనకి పాలాభిషేకం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. దానికి కూటమి ప్రభుత్వం ఆ హామీలో భాగంగా నిలబడటం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ప్రజల్లో పోయినప్పుడు కూడా అడుగుతూ ఉంటా కూడా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు దానికి తగ్గట్టుగా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసినాము. జై చంద్రబాబు నాయుడు, జై కూటమి ప్రభుత్వం, జై లోకేష్. అందరికీ నమస్కారం. నిన్నటి దినం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాలన సంవత్సరం రోజులు అయిన తరుణంలో తొలి అడుగు దిశగా తల్లికి వందనం అనే సంక్షేమ కార్యక్రమాన్ని మన సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ తల్లికి వందనం కార్యక్రమం గత ప్రభుత్వంలో అమ్మఒడి అనేసి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికే ఇచ్చారు. 13-14 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే ఆ అమ్మఒడినే తల్లికి వందనంగా మేము నామకరణం చేసి ఎంతమంది పిల్లలు ఉంటే తల్లి తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురికి కూడా 13,000 రూపాయలు, 15,000 రూపాయలు తల్లికి వందనం పథకము, దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు జమ చేస్తూ
ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సుమారుగా 67 లక్షల పైచిలుకు 8,745 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ తల్లుల కళ్ళలో ఆనందాన్ని చూస్తుంటే అంతా ఇంత లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి మనిషి అనేసి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లులు ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచన చేయాల్సిందేమంటే పిల్లలని ఏరే పనులకు దేనికి వేయకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా చదివించేదాన్ని స్కూల్ పంపించి ఈ తల్లికి వందనం కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ తల్లికి వందనం ఇచ్చినందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.